హలో అండి. హెయిర్ వీడియోలో ఫుడ్ కోసం కూడా చెప్పండి అని అడుగుతున్నారు కదా! ఇందుట్లో ఏసే ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా హెయిర్‌కి చాలా మంచిది. అయితే ఈ లడ్డు ఎలా చేశానంటే ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేసుకొని కప్పున్నర అయితే రాగి పిండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. తర్వాత వచ్చేమో అది తీసి బౌల్‌లో వేసుకోండి. ఇప్పుడైతే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు క్వాంటిటీ అనేది మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే ఇంత తీసుకున్నాను. అంటే బాదం పప్పు పగులు వచ్చిన తర్వాత ఫ్రై అయిపోయినట్టే తీసేయండి. తర్వాత వేరుశెనగ పప్పు దానికైతే నెయ్యి అయితే వేయవసరం లేదు. మామూలుగా ఫ్రై చేసి తీసేయండి. తర్వాత తొక్క మొత్తం తీసేయండి. అలాగే నువ్వులు కూడా. తర్వాత వచ్చేమో నేను పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి 2 కూడా వేసుకున్నాను. ఇలా ఫ్రై చేసేసి దాన్ని ఒకసారి మిక్సీ చేసేయండి. ఇలా పౌడర్ అయిపోద్ది. తర్వాత నువ్వులు, వేరుశెనగ పప్పులు అన్నీ కూడా మిక్సీ చేసేసి మనం రాగి పిండిలోని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు కూడా ఆపుతూ అంటే మిక్సీ చేయండి. ఒకేసారి అంటే ఫాస్ట్‌గా చేయొద్దు. ఎందుకంటే ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియెంట్‌లోని కూడా నూనె అనేది బయటకొస్తది. అందుకని ఇక్కడ వచ్చేమో మొత్తం పౌడర్ చేసిన తర్వాత కొలత చూసుకున్నాను. 3:30 కప్పులయితే వచ్చింది నాకు పౌడరు. దానికొచ్చేమో 2 కప్స్ బెల్లం అయితే వేసుకున్నాను. హాఫ్ కప్ అదే కొంచెం వాటర్ వేసుకున్నాను. వేసేసి మనం కొంచెం ఇలాచీ కూడా అంటే యాలకుల పౌడర్ కూడా కొంచెం నెయ్యి వేసేసుకొని ఇలాగా మరగబెట్టేసుకోండి. కొంచెం తీగ పాకం మరీ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ అలా వస్తే చాలు. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలాగ వేసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే. వెంటనే లడ్డూలు చుట్టేయండి. లేదంటే డ్రై అయిపోద్ది పిండి మొత్తం. ఇక్కడ కొంచెం నెయ్యి వేసేసుకున్నాను. మనం చేతికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని లడ్డూ చేసుకొని తినేయడమే. రోజుకొకటి సూపర్ ఉండిద్ది. మీ హెయిర్ కూడా చాలా బాగుండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి.